ప్రభువైన యేసుక్రీస్తు నామములో వాక్యం వినుచున్న మీకందరికీ శుభములు. ఈ దిన వాగ్దానము: అయితే మీరు ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనం. మానవుని జీవితం చీకటిమయం. ఆలోచనలోనూ క్రియల్లోనూ పాపముతో నిండి మరణ ప్రదేశంలోనూ మరణ ఛాయలోనూ ఉండగా యేసుక్రీస్తు అను వెలుగు మన జీవితములను వెలిగించింది. మనము నూతన జీవమును పొందితిమి. అంత మాత్రమే కాక ఒకప్పుడు ఇశ్రాయేలుతో సహపౌరులము కాకపోయినను నేడు క్రీస్తు యేసు రక్తమును బట్టి ఏర్పరచబడిన వంశమును, రాజులమును, యాజకులమును, అంతకంటే ప్రాముఖ్యముగా దేవుని సొత్తైన ప్రజలము. దేవుడు మనకు అనుగ్రహించిన ఆధిక్యత ఎంత గొప్పది! ఇంతటి గొప్ప ఆధిక్యతను కలిగించినటువంటి దేవుడు మనము ఆయన గుణాతిశయములను ప్రచురము చేయవలని కోరుచున్నాడు. ఇప్పటికే ఈ సంవత్సరంలో 9 మాసములు పూర్తి చేయబడినవి. మిగిలిన కాలంలోనైనా ఆయన కృపాకార్యములను, ఆయన మనకు కలిగించిన రక్షణను ఇతరులకు తెలియచేయుట కొరకై తీర్మానము చేయుదుము. అట్లు ప్రభు మనకు సహాయం చేయనుగాక. ఆమెన్.